బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు మొత్తంగా వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం హర్యానాలో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి రాబోతుంది. హ్యాట్రిక్ కొట్టబోతున్నది. తొలిసారిగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్, వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నది. జమ్మూ కాశ్మీర్లో చాలా కాలం తర్వాత 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి రాబోతున్నది. ఇక హర్యానా ఫలితాలను చూస్తే హర్యానా ఇటు పంజాబ్లోను అటు ఢిల్లీలోను అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా హర్యానా కూడా హస్తగతం చేసుకుందామనేటువంటి ప్రయత్నాలు చేసింది. చివరికి బొక్కబోర్లా పడింది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి వాళ్ళు, అనాలిసిస్ చేసినటువంటి వాళ్ళు, సర్వేలు చేసినటువంటి వాళ్ళు మొత్తంగా ఒకరో ఇద్దరు తప్ప అందరూ కూడా బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందనేటువంటి విషయాన్నే స్పష్టంగా చెప్పారు. కానీ హర్యానాలో భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే 9 స్థానాలను ఎక్కువగా పెంచుకొని బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతున్నది. 49 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుంటే 36 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చితికిల పడిందనే చెప్పాలి. నిజానికి ఇవి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఉత్సాహం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదు, భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతున్నది. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగ్గిన సీట్లు, సొంతంగా మెజారిటీ రాలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం పడిపోయింది, నరేంద్ర మోడీ ప్రభావం పడిపోయింది. నరేంద్ర మోడీ ప్రభావం అసలు లేనే లేదని కొంతమంది సర్వే చేసినటువంటి వాళ్ళు విశ్లేషణ రాసిరు. అసలు నరేంద్ర మోడీని హర్యానాలో ఎవ్వరు పట్టించుకోలేదు. ఇది ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర నుంచి పోయినటువంటి సర్వే చేసినటువంటి వ్యక్తులు. పోటీ చేసినటువంటి ప్రతి 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 2 ఓడిపోబోతున్నది. అక్కడ కోలుకోవడం కష్టం భారతీయ జనతా పార్టీ అని ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి, సర్వేలు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. కానీ వీళ్ళందరి అంచనాలను, వీళ్ళందరి సర్వేలను తలకిందులు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 49 స్థానాల్లో గెలవబోతున్నది. నిజానికి ఇక్కడ బీజేపీ గెలుపు కంటే కాంగ్రెస్ ఓటమి చాలా భయంకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. బీజేపీ గెలుపు కాదు, బీజేపీ గెలిచింది, నిజానికి వాళ్ళకి అది 1000 ఏనుగుల బలం. కానీ కాంగ్రెస్ ఓటమి ఎంతో కుంగదీస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీకి సహజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సొంతంగా అధికారంలోకి రాలేదనేటువంటి అపవాదు నుంచి పక్కకు పోయి హర్యానాలో 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత పక్కకు పోయి వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ గెలవడం ఆ పార్టీకి చాలా పెద్ద బూస్టప్. ఆ పార్టీ కార్యకర్తలకు నిజంగా ఇంకా అయిపోయిందా, మోడీ పని అయిపోయిందా, బీజేపీ గాలి వీయడం లేదా అనేటువంటి మాటలకు చాలా స్పష్టమైనటువంటి సమాధానం హర్యానా ఎన్నికల ఫలితాల ద్వారా. అది కూడా జాట్లకు ఎవ్వరూ కూడా మద్దతు లేకపోతే జాట్ల యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాం, ఆ కులం యొక్క బలం ఏంటో చూపిస్తాం. ముస్లింలు, జాట్లు కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ గాలి కొట్టుకపోతుందనేటువంటి అనాలిసిస్ చేసినటువంటి వాళ్ళు, విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు, ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఓబీసీలంతా కలిసి ఉండడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు రెజ్లర్లను అవమానించారు. వినేష్ పోగట్ వచ్చింది. ఇక ఎన్నికల గోదాలో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ గెలవలేరు. అక్కడ ఉన్నటువంటి రైతుల వ్యధలు, రైతుల కథలు, రైతుల పోరాటం, ఉద్యమం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తుందనేటువంటి మాట ఇంకొక రకం చెప్పారు. ఇంకొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ను జైలు వేసిన తర్వాత చాలా ఇది ఉన్నది. రాహుల్ గాంధీ పోయి జిలేబీ స్టోరీ ఏదో చెప్పాడు. జిలేబీ ఫ్యాక్టరీలన్నింటినీ పెట్టేసి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు జిలేబీ లేకుండా చేశారు, జిలేబీ వాళ్ళకు ఉపాధి లేకుండా చేశారు అనేటువంటి విచిత్రమైనటువంటి వాదనలు వచ్చినాయి. కానీ హర్యానాలో ప్రజలు తిరిగి మూడోసారి బీజేపీకి అధికారం కట్టడం అనేటువంటిది నిజంగా బీజేపీకి గొప్ప విషయం.
బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి చాలా గొప్ప విషయం. నరేంద్ర మోడీ నాయకత్వానికి విషమ పరీక్ష అనుకున్నటువంటి వాళ్ళకు ఏ విషమము లేదు, ఏ పరీక్ష లేదు, భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారనేటువంటి విషయం స్పష్టంగా అయింది. ఇదంతా పక్కన పెడితే 36 స్థానాల్లో పోయినసారి కంటే 16 స్థానాలు పెరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంచెం వచ్చింది. ఇక్కడ ఐఎన్ఎల్డి పూర్తిగా దెబ్బతిన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు కనబడమే లేదు, దాన్ని చీపురుతో ఊడి చేశారు. ఇటు ఢిల్లీ, ఇటు పంజాబ్, మధ్య ఉన్నటువంటి హర్యానా ఇంకా మాదే అనుకొని పగటి కళ్ళలు కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వైపే మొత్తం జనాలంతా వచ్చేసిరు, సానుభూతి వచ్చేసింది అనేటువంటి మాట చెప్పిన తర్వాత హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని పుట్టి మునిగించిందనేటువంటి విషయం చెప్పాలి. బీజేపీకి వచ్చినటువంటి ప్లస్ కంటే కూడా కాంగ్రెస్కు పూడ్చలేని నష్టం ఇది. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వానికి, అది కూడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పెరిగిపోయాడు, రాహుల్ గాంధీకి ఇదైంది, రాహుల్ గాంధీకి అదైంది, కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేయబోతున్నది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సో ఇంకా మిగిలింది హర్యానాలో 10 ఏళ్ల తర్వాత ఇక వరుసగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లాగానే ఇక్కడ కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పెరిగిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టుగా పెద్ద బిల్డప్ ఒకటి వచ్చింది. తప్పు లేదు, కాంగ్రెస్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీని తప్ప ఇంకెవరిని ఎత్తుకోలేనటువంటి పరిస్థితి. కానీ హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారనేటువంటి విషయాన్ని తీవ్రంగా ఆరోపణ చేశారు. ముందు దానిపైన సమీక్ష చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి సహజంగా వాళ్ళు సమీక్ష చేసుకుంటారు, ఎక్కడ ఓడిపోయింది, ఎక్కడ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతం నుంచి పక్కకు వచ్చిందా? ఎక్కడో ఒకటో రెండు చోట్ల ప్రత్యామ్నాయం లేని చోట కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. కానీ బీజేపీ పైన వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ గెలుస్తున్నది. కానీ కాంగ్రెస్ తనంత తానుగా తన సొంత బలంతో, తన సిద్ధాంత బలంతో, తను చెప్పేటువంటి మంచి మాటలతో ఎక్కడా గెలిచేటువంటి పరిస్థితుల్లో లేదు. అర్బన్ నక్సల్ చేతిలోకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంతా వెళ్ళిపోయిందా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అనేటువంటిది ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నదా? రాహుల్ గాంధీ నాయకత్వానికి, ఆయన పటిమకి ఇది మచ్చుతునకగా మనం చెప్పుకోవచ్చా? హర్యానా ఫలితాల తర్వాత వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకేం చేయాల్సినటువంటి పరిస్థితి. సో రాహుల్ గాంధీ నాయకత్వం 2 సాధారణ ఎన్నికల్లో, 3 సాధారణ ఎన్నికల్లో, మొన్న కూడా రాహుల్ గాంధీ గెలిచినట్టు కాదు, కొన్ని స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా మాత్రమే వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా వస్తే సంబరాలు చేసుకున్నటువంటి పార్టీ ఇవాళ హర్యానాలో పరిస్థితి ఏంటి? హర్యానాలో పరిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్కు, ఆ పార్టీ నాయకత్వానికి, ఆ పార్టీ భవిష్యత్తుకు తీవ్రమైనటువంటి విఘాతం. తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి బలం చేకూరినట్టయింది. హర్యానాలో గెలిస్తే హర్యానాలో మేమున్నాం, ఇంకో రాష్ట్రం ఉందని ఈ ముఖ్యమంత్రి కొంచెం బలం తగ్గేది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డికి బలం పెరిగినట్టు అయిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు మాత్రమే గెలిచింది, 6 స్థానాలు మాత్రమే గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో 6 స్థానాలు మాత్రమే గెలిచింది. అక్కడ కూడా పూర్తి స్థాయిగా ఏదో పోటీ చేసిన అన్ని స్థానాలు 30లో గెలవలేదు, 30లో గెలవలేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ బోల్తా పడ్డట్టే. అక్కడ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ గెలిచింది, ఆ పొత్తులో ఉన్నా కూడా 6 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ కూడా 36 స్థానాలకే పరిమితమైనది కాంగ్రెస్ పార్టీ. ఇది ఆలోచించాల్సినటువంటి అంశము. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇక్కడ వినేష్ పోగట్ ఒకటి గెలవడం మాత్రమే గుడ్డిలో మెల్ల. మొన్న రెజ్లింగ్ సంబంధించి నరేంద్ర మోడీ సర్కారు మీద, బీజేపీ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి, అది కూడా చచ్చి చెడి 6000 ఓట్లతో మాత్రమే గెలిచారు. 5-6 రౌండ్లలో ఆమె ఓడిపోయినంత పని అయిపోయింది. యోగేష్ కుమార్ కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చినారు. కాబట్టి వినేష్ పోగట్ గెలవడం ఒకటి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గటువంటి అంశము. ఇంకా పెద్దగా వాళ్ళకు చెప్పుకునేటువంటి అంశమే లేదు. గతం కంటే మేము ఓట్ల శాతం పెంచుకున్నాం, సీట్లు పెంచుకున్నామని సంబరపడమే తప్ప 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వానికి బలం పెరిగి రాహుల్ గాంధీ నాయకత్వం పైన మరొకసారి మచ్చపడ్డట్టే కదా. కాంగ్రెస్ నాయకులు ఓపెన్గా మీరు సమీక్ష చేసుకోండి.
ఇది రాహుల్ గాంధీ చేశాడు కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి, లేకపోతే అన్ని కూడా రాకపోతే ఏం చేయగలం అనేటువంటి మాట అనుకుంటే ఇంకేమీ చెప్పలేనటువంటి మాట. ఇక్కడ ఇంకొక కొంత చర్చించుకోవాల్సింది కూడా ఎన్యూహెచ్ ఇక్కడ గెలిచింది ఆఫ్తాబ్ అహ్మద్ కాంగ్రెస్ నుంచి, తాహిర్ హుస్సేన్ ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ నుంచి బీజేపీ ఓడిపోయింది. సేమ్ మన దగ్గర మజ్లిస్ లాంటి బలం ఉన్నటువంటి ఏరియానే ఈ ఏరియాకు సంబంధించినటువంటి అంశము. ఇంకొకటి మమ్మన్ ఖాన్ ఏది ఫిరోజ్పూర్ జిర్కా. మమ్మన్ ఖాన్ కాంగ్రెస్ నుంచి, భారతీయ జనతా పార్టీ నసీం అహ్మద్, ఇండియన్ నేషనల్ లోక్దల్ నుంచి మహమ్మద్ హబీబు. ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 పార్టీల నుంచి కూడా ముస్లిం అభ్యర్థులే నిలబడితే మరి కాంగ్రెస్ నుంచి ఎందుకు గెలిచిండు, బీజేపీ నుంచి ముస్లిం అభ్యర్థినికి ఎందుకు గెలిపించలేకపోయారు? మరి ఏది సెక్యులర్ భావము? ఇది కదా మనం చర్చించాల్సినటువంటి అంశం. ఇవ్వకపోతే సీట్లు ఇవ్వలేదంటారు, ఇచ్చిన తర్వాత గెలిపించరెందుకు? పోనీ అక్కడ హిందూ అభ్యర్థికి ఇచ్చిరా, హిందూ అభ్యర్థికి ఇస్తే ఓడగొట్టారంటే చెప్పుకోవచ్చు. ముస్లిం అభ్యర్థికి కూడా సీట్ ఇచ్చిన తర్వాత ఫిరోజ్పూర్లో ఎందుకు ఓడగొట్టారు ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పాలి. పునహామాలో కూడా మహమ్మద్ ఇలియాస్ కాంగ్రెస్ నుంచి, రషీద్ ఖాన్ ఇండిపెండెంట్గా, భారతీయ జనతా పార్టీ మహమ్మద్ అజీజ్ ఖాన్కి ఇస్తే మరి ఇక్కడ 5,000 ఓట్లు ఎందుకు పడ్డాయి? ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థికి 85,000 ఎందుకు వచ్చినాయి? ఇండిపెండెంట్కి వచ్చినటువంటి ఓట్లు కూడా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అక్కడ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు వెళ్ళలేదు? ఏ వర్గం వాళ్ళు ఇట్లా చేస్తున్నారు? దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి సమయము. ఇంకొకటి హతీన్ నుంచి కూడా మహమ్మద్ ఇజ్రాయెల్, మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్కి ఇచ్చిర్రు, లోక్దల్ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చిర్రు, ఇక్కడ మహమ్మద్ ఇజ్రాయెల్. మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి హిందూ అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా బీజేపీ వైపు వచ్చిర్రు. కాబట్టి ఇక్కడ సెక్యులరిజం ఎవరిది అంటే బీజేపీలో ముస్లిం అభ్యర్థి ఓటయ్యేటటువంటి మనస్తత్వం ఎందుకు పెరిగింది దేశంలో? మరి అక్కడ ముస్లిం అభ్యర్థికే ఇచ్చారు కదా. ఇది మనం హర్యానాలో కూడా ఎక్కడైనా చూస్తే అతీన్కి సంబంధించినటువంటి అంశము. ఇది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పోటీల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఎందుకు గెలవలేదు ముస్లిం అంటే, మరి ముస్లింలకు సీట్లు ఇచ్చిన చోట ఎందుకు గెలిపించలేదు? ఇవాళ రేపు మైనార్టీ మంత్రి ఇంకోరికి వేస్తే అక్కడ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు బీజేపీ నుంచి హర్యానాలని రేపు పొద్దుగాల మొదలు పెట్టేస్తారు. కానీ ఏమైంది ఇక్కడ? 2 సీట్లు ఇస్తే కూడా ఒకటి కూడా గెలిపించలేనటువంటి వాళ్ళదా తప్పు? సీట్ ఇచ్చినా గెలిపించలేదు, మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి స్థానాలలో 2 చోట్ల బీజేపీ ముస్లిం అభ్యర్థులకు సీట్ ఇస్తే గెలిపించినటువంటి ప్రజలదే కదా తప్పు. ఇక్కడ ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారనడానికి ఇదొక నిండు ఉదాహరణ. ఇది హర్యానాలో జరిగినటువంటి దాంట్లో. హర్యానాలో మిగిలినటువంటి సీట్లు బీజేపీ గెలిచినటువంటి సీట్లలో ఎవ్వరు కూడా ముస్లిం లేరు. రేపు పొద్దుగాల అయ్యో ఇక్కడ ముస్లింకి ఇచ్చినా కూడా ఎందుకు గెలిపించలేదు, ముస్లింలు ఎందుకు లేరు అనేటువంటి మాట చెబితే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి 3 ఇండిపెండెంట్లలో కూడా దాదాపుగా సావిత్రి జిందాల్ బీజేపీ వైపే ఉన్నారు. ఇక్కడ కూడా దేవేంద్ర కన్యన్ ఇదొకటి. సావిత్రి జిందాల్ హిసార్ నుంచి గెలిచినటువంటి సావిత్రి జిందాల్ మాత్రం బీజేపీ వైపే ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇప్పటికే ప్రకటించారు. రాజేష్ జూన్ కూడా ఇక్కడ కూడా బీజేపీ వైపే. ఇంకా గెలిచినటువంటి 3 ఇండిపెండెంట్లు కూడా బీజేపీ వైపు వెళ్ళిపోతే బీజేపీకి 49 స్థానాలతోటి గెలవడంతో హర్యానా పూర్తి స్థాయిగా బీజేపీ చేతిలోకి వచ్చింది. సహజంగా ఇండిపెండెంట్లు 3 పోతారు. ఈ ఐఎన్ఎల్డి గెలిచినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఎవరు ఎటువైపు వెళ్తారనేటువంటిది చూడాలి. ఆదిత్య దేవిలాల్ మనవడు కాబట్టి ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ గెలిచింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది, 4వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ 2వ స్థానంలో, జననాయక్ జనతా పార్టీ 3వ స్థానంలో, ఆమ్ ఆద్మీ అయితే సోయలేదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ. హర్యానా అయితే తను 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి జనాల పక్కన ఉన్నటువంటి హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఓడిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది హర్యానాకు సంబంధించి. ఢిల్లీ పక్కన ఉంటుంది, మోడీకి వ్యతిరేకంగా గాలి ఉన్నది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది. రాహుల్ గాంధీ ఇంకా ఎమర్జెన్సీ
ఎమర్జింగ్ లీడర్, ఆయన మాత్రమే ప్రామిసింగ్ లీడర్, ఆయనకు మాత్రమే దేశ ప్రజల మద్దతు ఉందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఎంతమంది ఏం చెప్పినా కూడా హర్యానా ప్రజలు ఎందుకు ఇట్లా ఓటేశారు? గతంలో కంటే 9 స్థానాలు పెరిగినాయి, గతంలో కంటే 2% ఓట్లు కూడా పెరిగినాయి భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్కు బీజేపీకి 39% ఓట్లే వచ్చినాయి. కాంగ్రెస్కు కూడా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, కాంగ్రెస్ కూడా సీట్లు పెరిగినాయి. కాకపోతే ఇక్కడ ఐఎన్ఎల్డి కానీ జేజేపీ కానీ పూర్తిగా కనుమరుగైపోయినాయి, బీఎస్పీ కనుమరుగైపోయింది. కాబట్టి హర్యానాలో పూర్తి స్థాయిగా అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రెండు పార్టీలు మాత్రమే మనగలుగుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో ఇప్పుడు 2 పార్టీలే నిలబడబోతున్నాయి. ఇక చౌతాలా కుటుంబం నుంచి కానీ దేవీలాల్ వాళ్ళ కుటుంబం నుంచి కానీ ఐఎన్ఎల్డి అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది. అక్కడ స్థానికంగా జాతీయ 2 పార్టీలు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇది హర్యానాకు సంబంధించి. ఇక జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఫలితాలు దాదాపుగా వచ్చేసినాయి. 89 స్థానాల్లో 90 వచ్చినట్టు ఇంకా మొత్తం ఇంకొకటే ఉన్నది. 42 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ భారతీయ జనతా పార్టీ 29 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, పీడీపీ 3 స్థానాల్లో, ఈ జేపీసీ 1, అక్కడ సిపిఎం 1, ఆమ్ ఆద్మీ 1, ఇండిపెండెంట్లు 7 గెలిచారు. మొత్తానికైతే 42 స్థానాలతోటి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ 6 స్థానాలు, మొత్తం కలిపి 42, 6, 48 స్థానాలతో లీడింగ్లో ఉన్నది. కాబట్టి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నది. పొరపాటున 42 స్థానాల్లో పీడీపీకి ఇంకొక 10 స్థానాలు పెరిగి ఉంటే కనుక అప్పుడు భారతీయ జనతా పార్టీ హంగును ఆసరాగా చేసుకునేది. ఇప్పుడు అవకాశం లేదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వైచిత్రిని మనం చూద్దాం. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి గెలిచినటువంటి 42 మందిలో ఒక్కరు కూడా ముస్లిమేతరులు లేరు. కాశ్మీర్ లోయకు సంబంధించినటువంటి దాంట్లోనే మెజారిటీ గెలిచింది. ఒక్కరు కూడా ముస్లిమేతరులు లేరు. మరి సెక్యులర్ పాఠాలు నేర్పేటువంటి వాళ్ళు, సెక్యులర్ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళు అక్కడ ముస్లింలు కేవలం ఒక నియోజకవర్గం తీసుకుందాం, కర్నాహ అనేటువంటిది ఉంది. అక్కడ ఒక్కరైనా ముస్లిమేతరులు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇచ్చి చూడు మా సెక్యులరిజం అని దమ్మెందుకు చూపెట్టలేదు? ఈ 42 నియోజకవర్గాల్లో ఒక్కచోటైనా 10-20 మంది హిందువులు ఉండరా? వాళ్లకు టికెట్ ఇచ్చి ఎందుకు గెలిపించలేకపోయింది నేషనల్ కాన్ఫరెన్సు? మరి సెక్యులర్ పాఠాలు నేర్పే దేశంలో ఉండేటువంటి కుహనా మేధావులారా, లౌకికవాదం గురించి పాఠాలు చెప్పేటువంటి పెద్ద కుహనా మేధావులారా, ఈ విషయాన్ని చెప్పండి. కర్నా, జావేదు, సైఫుల్లా, కైసరు, ఇర్షాదు, జావేదు, పిర్జాదా ఫరూకు, జావేద్ రియాజు, హిలాల్ అక్బరు, నజీర్ అహ్మద్, మెయిన్ మెహర్ అలీ, ఒమర్ అబ్దుల్లా, సల్మాన్ సాగరు, అలీ మొహమ్మద్ సాగరు, షమీము, షేక్ ఆషాను, ముస్తాక్ గురు, తన్వీర్ షాకు, తన్వీర్ సాదికు, ముబారక్ గుల్లు, ఒమర్ అబ్దుల్లా ఏంది 2 పోటీ చేసినట్టుండు. మొన్ననే ఓడిపోయిండు కాబట్టి పాపం ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో పోటీ చేసిండు. ఒక చోట 10,000 గెలిచిండు. ఇక్కడ బీజేపీ పోటీ చేయనట్టుంది. ఒమర్ అబ్దుల్లా మీద బీజేపీ పోటీ చేయలేదు. ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో పోటీ చేసిండు, 2 స్థానాల్లో గెలిచిండు. బుడ్గాం నుంచి 18,000 పోటీ చేసిండు. సో ఒక దానికి ఉప ఎన్నిక వస్తుంది. రేపు పొద్దుగాల మళ్ళీ అక్కడ వీళ్ళు ఓడిపోయారు అనుకో, మళ్ళీ అదో తలకాయ నొప్పి. షాఫీ అహ్మద్ వనీ, సైఫుద్దీన్ భట్టు, అడ్వకేట్ అబ్దుల్ రహీము, అలీ మహమ్మద్ హసీను, ఇట్లా 42 స్థానాలలో కూడా కేవలం ముస్లింలు మాత్రమే ఎందుకు గెలిచారు? మరి లౌకిక పాఠాలు మిగతా వాళ్లకు చెప్పేటువంటి దేశంలో జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందా? 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో పిచ్చి కబుర్లు చెప్తున్నారు. ఎట్లొస్తుంది? ఈ దేశంలో ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దగ్గర హిందువులు గెలవలేరనేటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలారా ఒకసారి గమనించండి, హిందువులారా ఒకసారి గమనించండి. జమ్మూ కాశ్మీర్లో ఇంతకాలం పాటు జరిగింది ఏంటి? ఈ దేశంలో మిగిలిన చోట్ల ఒక నియోజకవర్గంలో ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉంటే అక్కడ ముస్లిం తప్ప ఇంకొకరు గెలిచేటువంటి పరిస్థితి లేదన్నది మరొక్కసారి రుజువైపోయింది. అది జమ్మూ కాశ్మీర్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, ఇంకెక్కడ అయినా కానీ. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఒక్కరు కూడా ఇతర కులం వాళ్ళు గెలవలేదు, మతం వాళ్ళు గెలవలేదు. వీళ్ళు దేశానికి సెక్యులర్ పాఠాలు చెప్తారు. ఇక్కడ
కాంగ్రెస్ గెలిచిన దాంట్లో కూడా ఇర్ఫాను, నిజాము, తారీఖు, గులాము, పీర్జాదా, ఇఫ్తిఖర్ అహ్మద్ వీళ్ళు మాత్రమే గెలిచిరు 6 స్థానాల్లో. ఎక్కడ ఒక హిందూ గెలవలేదు ఎందుకు మరి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక హిందూ ఎందుకు గెలవలేదు? జమ్మూ కాశ్మీర్లో గెలిచినటువంటి 6 స్థానాల్లో కూడా. ఇక పీడీపీ గెలిచినటువంటి 3 స్థానాల్లో కూడా మొత్తం ముస్లింసే ఉన్నారు. పీడీపీ గెలిచినటువంటి 3 స్థానాల్లో కూడా ముస్లింసే ఉన్నారు. ఈ జేపీసీ పీపుల్ కాన్ఫరెన్స్ సజ్జద్ గనీ లోన్ ఈయన కూడా వేర్పాటువాదికి సంబంధించినటువంటి ముందు. ఈయన మార్క్సిస్టులకు సంబంధించి మహమ్మద్ యూసుఫ్ తరిగామి ఈయన ముస్లిమే. 7 ఇండిపెండెంట్ గెలిచిరు. 7 ఇండిపెండెంట్లో ఒక్కరు మాత్రం ఖుర్షీద్ అహ్మద్ షేక్, సోఫియాన్ షబీర్ అహ్మద్, ప్యారేలాల్ శర్మ, ఇందర్వాల్ ప్యారేలాల్ శర్మ 643 ఓట్లతోటి ఇండిపెండెంట్. గులాం మహమ్మద్ సరూరి, మహమ్మద్ తారక్ హుస్సేన్ కీన్. ఇక్కడ ఇండిపెండెంట్ ప్యారేలాల్ శర్మ మాత్రం ఒకటి పాపం హిందూ, మరి అక్కడ హిందువులు ఉన్నారేమో తెలియదు. ఇంకొకటి రామేశ్వర్ సింగ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్, ఇది బని అనేటువంటి నియోజకవర్గం నుంచి బీజేపీ మీద డాక్టర్ పరమేశ్వర్ సింగ్ ఇండిపెండెంట్ గెలిచాడు. బీజేపీ సెకండ్, డెమోక్రటిక్ ప్రోగ్రెస్ గౌరీశంకరు, ఇదంతా కూడా అంతా హిందువులే మ్యాక్సిమం ఉన్నారు కాబట్టి హిందూ మెజారిటీ స్థానం నుంచి ఇక్కడ గెలిచిరు. ఇక సతీష్ శర్మ చెంబు నుంచి, రాజీవ్ శర్మ బీజేపీ 6,000తో ఓడిపోయారు. సతీష్ శర్మ, తారాచంద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇక్కడ మేము ఒక హిందూకి ఇచ్చిందయ్యో. నరేందర్ సింగ్ ఇండిపెండెంట్, ఇదంతా కూడా హిందువుల బెల్ట్ ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకో ముస్లింకి ఇచ్చి ఇక్కడ హిందువులను చేయలేదు. చౌదరి మహమ్మద్ కరీం, ముజఫర్ అలీ ఖాన్ 3 స్థానాల్లో మాత్రమే హిందువులు గెలిచారు. ఇక బీజేపీ గెలిచినటువంటి 29 స్థానాల్లో మొత్తం కూడా షగున్ బీజేపీ నుంచి సహమజ్, ఇక్కడ ఈ ముస్లింలు గెలిచారు కదా. సునీల్ కుమార్ శర్మ, పూజా ఠాకూర్. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఒక హిందూ గుడి ఇచ్చిర్రు. ఏది హిందూ మెజారిటీ ఉండేటువంటి స్థానంలో హిందూకి ఇచ్చిర్రు. ఇదొక పెద్ద రాజకీయం. మళ్ళీ వాళ్ళు మేము హిందువులు ఉన్న చోట హిందువులకు ఇచ్చినాం కదా, మరి ముస్లింలు ఉన్న చోట ఎందుకు ఇవ్వలేదు? ముస్లింలు ఉన్న చోట ఒక హిందూ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వీళ్ళు కూడా కుల్దీప్ రాజ్ దుబే, పవన్ కుమార్, సునీల్ భరద్వాజు, డాక్టర్ దాదాపుగా ఒక్కరు తప్ప ఆల్మోస్ట్ అందరూ వీళ్ళే ఉన్నారు, అంతా హిందువులే ఉన్నారు. సో చాలా క్లియర్ కట్గా దేశంలో మళ్ళా ఈ సెక్యులర్ పాఠాలు, సెక్యులర్ భావాలు, లౌకికవాదాలు, మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే, మతాలకు సంబంధించినటువంటి అంశం దయచేసి ఎవరు బోధించకండి. ఇంకా ఈ జమ్మూ కాశ్మీర్ ఫలితాల తర్వాత జమ్మూ కాశ్మీర్కు నరేంద్ర మోడీ సర్కారు దాదాపుగా 1,00,000 కోట్లు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 1,00,000 కోట్లు ఇచ్చింది. 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత ప్రశాంతమైనటువంటి జీవనం ఉంది. మరి ఏది అభివృద్ధి కోసం ఓట్లేస్తారా? వెయ్యరు. అభివృద్ధిని చూసి ఓటేయరు. ఎవరేయరు? అభివృద్ధి ఎవరికి కావాలి? ఈ పథకాలన్నీ ఎవరికి కావాలి? హిందువులలో మాత్రమే చీలికలు వస్తాయి. ముస్లింలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో చాలా క్లియర్ కట్గా స్పష్టంగా పథకాలతో మాకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పినారా లేదా? మరి ఈ విశ్లేషణ చేయాలన్నా వద్దా? మీడియాలో ఎవరు చేయరు, ఆ దమ్ము ధైర్యం ఉండదు. ఇది అన్ని ఎవరు చెప్పరు. జమ్మూ కాశ్మీర్కి 370 ఆర్టికల్ తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత కాశ్మీర్ లోయకి ఎన్ని డబ్బులు పంపించారు, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని రోడ్లు వేసిర్రు, ఎన్ని పథకాలు పోయినాయి. మరి ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటేయరు? అయ్యా దేశ ప్రజలారా ఆలోచించండి. ఇది సరైనటువంటి సందర్భం అనేటువంటిది ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము. కాశ్మీర్ లోయలో హిందువులు గెలవరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకనే చెప్పారు. అక్కడ ఇంకొకరు బతికేటువంటి పరిస్థితి లేదు. రేపొద్దుగాల వీళ్ళంతా ఏం చేస్తారు? 370 ఆర్టికల్ తిరిగి తీసుకొస్తారా? నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా 370 ఆర్టికల్ తీసుకొస్తాడా? దీనికి సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాలి. మరి ఏం చేయాలి? దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగొద్దా? గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యమేనా? మరి ఇదేనా ప్రజాస్వామ్యము? జమ్మూ కాశ్మీర్ లోయలో ఒక హిందువు పోయి ముస్లింలందరినీ ఎందుకు ఓట్లు అడగలేడు? ఎందుకు? అక్కడ అభివృద్ధి జరిగింది కదా. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి జరిగింది కదా. లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టిరు కదా.
సో అభివృద్ధి మాత్రమే కాదు, అంటే మీరు ఇంకేం చేసినా సరే ఇది భారతదేశం యొక్క భవిష్యత్తుకు ప్రమాద గంటికలు ఉన్నాయా లేవా, భవిష్యత్తు పిల్లలారా ఆలోచించండి, రిగో తల్లిదండ్రులారా ఆలోచించండి, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులారా ఆలోచించండి. ఈ దేశంలో ఎవరు నిజమైనటువంటి లౌకికవాదులు, ఎవరు నిజమైనటువంటి మత ఛాందసవాదులు అనేటువంటి విషయాన్ని మీకే వదిలేదు.